నమస్తే, నేను మీ రామకృష్ణ వర్మ. ఇవాళ శ్రీ మాత నిమిషాంబిక టెంపుల్లో ఉన్నాను. ఇక్కడ ఇవాళ శాకాంబరి పూజ అయింది. శాకాంబరి పూజ అంటే మొత్తం కూరగాయలతో అమ్మవారిని అలంకరిస్తారు. సో చూడొచ్చు, ఇలా శాకాంబరి చూడొచ్చు. ఇవాళ శాకాంబరి అలంకరణ అమ్మవారికి జరిగింది, మాతా నిమిషాంబిక దేవి. సో చూడొచ్చు, ఇలా ఇక్కడ బాలరాజ్ వర్మ గారు ఉన్నారు. బాలరాజ్ వర్మ గారితో కనుక్కుందాం ఇలా ఏమేమి పూజ, ఎన్ని గంటలకు ఏమైంది కనుక్కుందాం. బాలాజీ గారు, ఇక్కడ ఇలా పొద్దున్న నుంచి ఏమేమి కార్యక్రమం జరిగినాయి, ఇలా ఏంది స్పెషల్, ఏంది అమ్మవారికి అలంకరణ చేసారు కూరగాయలతోని? ఆషాఢ మాసంలోని అమ్మవారికి శాకాంబరి అలంకరణతోటి చేశాము. పొద్దున 8 గంటలకి ఇది ప్రారంభమైంది. మన భక్తులు కూడా, మన కమిటీ సభ్యులు కూడా ఇచ్చేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకుర్రు. ఇంకోటి ప్రసాదం కూడా చేసి భక్తులకు కూడా సమర్పించాము. ఓకే ఓకే. సో ఈరోజు శాకాంబరి అలంకరణ మీరు చూడొచ్చు. అమ్మవారి మాతా నిమిషాంబిక దేవి అమ్మవారి శాకాంబిక అలంకరణ మొత్తం అన్ని రకాల వెజిటేబుల్స్, కూరగాయలు, ఆకులు, పండ్లు, టమాటాలు మీరు చూడొచ్చు. అన్ని రకాలతోని అమ్మవారి అలంకరణ చేశారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో ఈ రకంగా అమ్మవారి అలంకరణ జరుగుతుంది. సో ఈరోజు శాకాంబరి అలంకరణ అమ్మవారికి జరిగింది. చూడొచ్చు. సో చూడొచ్చు, ఉచ్చ విగ్రహం కూడా మాతా నిమిషాంబిక దేవికి శాకాంబరి అలంకరణ చూడొచ్చు. ఎంత అద్భుతంగా, ఎంత బాగా చేశారు. భక్తులు ఒక భక్తురాలు వచ్చి అమ్మవారికి ఓడిపోయం పోసి అమ్మవారికి చీర సమర్పించారు. ఓకే. సో ఇదంతా బయటి వాళ్ళు చేశారా, ఇక్కడ కమిటీ మెంబర్సా, భక్తులా, ఎవరు చేశారు? ఇదంతా కమిటీ మెంబర్స్, అందరూ కలిసి ఐకమత్యంతో చేశాము. సో ఓకే, కొంత కమిటీ మెంబర్స్ పేరు చెప్పగలుగుతారా మీరు? చెప్తాను, చెప్పండి. రవివర్మ, కామరాతు బాలరాజు, నాంపల్లి సంజు, మన నాంపల్లి వాళ్ళ సంజు వాళ్ళ మిస్సెస్, ఇంకోటి రాజు, ఓకే, అపర్ణ, ధనాలకోట అపర్ణ, ఓకే, అపర్ణ, విజయ, ఓకే, మన కలిసికట్టుగా అలంకరణ చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. సో చూడొచ్చు, ఎంత అద్భుతంగా జరిగిన అలంకరణ. ఈ టెంపుల్ కట్టిన తర్వాత అమ్మవారు వచ్చినాక ఫస్ట్ టైం శాకాంబరి అలంకరణ జరిగింది. మీరు చూడొచ్చు. ముందుకు ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు చాలా అద్భుతంగా జరిగింది. అమ్మవారు ఎప్పుడు ఏ రకంగా ఎట్లా సేవ చేయించుకుంటుందో, ఆ సేవ ఎవరితో ఎట్లా చేయించుకుంటుంది. సో ఈరోజు ఈ రకంగా జరిగిన అలంకరణ. ఇవాళ 27వ తారీఖు అమ్మవారి శాకాంబరి అలంకరణ అయ్యింది. జూలై 4వ తారీఖు గాజులతోని అలంకరణ ఉంటుంది. ఓకే. జూలై 11వ తారీఖు పుష్పమాల అలంకరణ ఉంటుంది. 18వ తారీఖు జూలై అమ్మవారి చీరలతో అలంకరణ ఉంటుంది. శ్రావణ మాసంలోని జూలై 25వ తేదీ చందనంతో ఉంటుంది. ఆగస్టు 1వ తేదీ వెన్నతోటి ఉంటుంది. ఆగస్టు 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం ఉంటుంది. వరలక్ష్మి వ్రతము మౌనంగా విశేష అలంకరణ లక్ష్మీ స్వరూప నిమిషాంబ అమ్మవారి అలంకరణ సాయంత్రం 6 గంటలకి. లక్ష్మీ తులసి అర్చన, కుంకుమ అర్చన, విశేష ఆరతి, ఆశీర్వచనము ఆగస్టు 15 108 కళాశాలతో అభిషేకం అలంకరణ ఉంటుంది.
కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారి దీవెనలు దర్శనము ఆశీర్వాదములు పొందగలరు. ఆలయ శ్రీ నిమిషాంబాదేవి ఆలయ కమిటీ సభ్యులు. చూడొచ్చు ఇవన్నీ మళ్ళా ముందుకు మనకున్న పూజలు బాలరాజు గారు చదివి చెప్పారు, చూసి చెప్పారు. సో ఈరోజు ఆల్రెడీ భక్తులు వచ్చిర్రు, కొద్దిగా నాకే రావడం లేట్ అయింది. సో ఈరోజు నేను కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందిన, అమ్మవారి దీవెనలు నాకు అందిన. కొద్ది లేట్ అయినా అమ్మవారు నాకు దర్శనం ఇచ్చింది. అది నేను చాలా రుణపడి ఉంటాను అమ్మవారికి. సో ఈ రకంగా ముందుకు మీకు అందరికీ నేను వీడియోలు తీస్తుంటా, ఇక్కడ ఏం జరిగినా ఏమైనా కార్యక్రమం. థ్యాంక్ యూ, నమస్తే, ధన్యవాదాలు.